హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో వైరల్ అయిన దుబాయ్ కునాఫా చాక్లెట్ని ట్రై చేశానండి. చాలా బాగా కుదిరిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీనికోసం ముందుగా పిస్తా తీసుకున్నానండి. మిక్సీ జార్లో పిస్తా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. దాంట్లో కండెన్స్డ్ మిల్క్ వేసానండి. కండెన్స్డ్ మిల్క్ వేసి మనకి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ వేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీ రాలేదు అనుకుంటే ఇంకొంచెం కండెన్స్డ్ మిల్క్ కలుపుకోవచ్చు. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని సన్న సేమియా ఉంటుంది కదండి కునాఫా, అవి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆ బాండీ హీట్ అయ్యాక దాంట్లో నేను బటర్ వేసానండి. ఆ బటర్లో కునాఫాని ఫ్రై చేసుకోవాలి. చూసారా, కునాఫాని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ సెమీ ఫ్రై అయిన కునాఫా, సో నేను కొంచెం ఫ్రై చేశాను బటర్ వేసి, అంతే. దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇది కొంచెం చల్లారాక ఇప్పుడు ముందుగా మనం పిస్తాది పేస్ట్ వేసుకున్నాం కదా, దాంట్లో కలుపుకోవాలండి కునాఫాని. కొంచెంగా టేస్ట్ని బట్టి కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ కలిపినా మళ్ళీ కునాఫా సరిపోకపోయినా పిస్తాది ప్రాబ్లం. సో కొంచెం కునాఫా వేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి తగ్గట్టుగా చూసుకొని కలుపుకోవాలండి. ఒకవేళ మీకు బాగా గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ వేసుకొని కలుపుకోండి, బాగుంటుంది, టేస్ట్ బాగానే ఉంటుంది. చూసారా, నాకు సరిపోయింది. సో నేను ఇలా కలుపుకుంటున్నాను. ఈ చాక్లెట్స్ కోసం మేము డార్క్ కాంపౌండ్ని ఆర్డర్ పెట్టుకున్నామండి. డార్క్ కాంపౌండ్తో చేసాము. అది డబుల్ బాయిలింగ్ మెథడ్లో. చూసారా, డబుల్ బాయిలింగ్ మెథడ్లో అలా చాక్లెట్ని మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది స్కిప్ అయిపోయింది. ముందు నేను వైట్ చాక్లెట్ ఉంటుంది కదండి, అవి మిల్కీ బార్ చాక్లెట్స్ని చిన్న ముక్కలుగా వేసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ వైట్ చాక్లెట్ ఉంటే దాన్ని మెల్ట్ చేసి కూడా వేసుకోండి. నేను మెల్ట్ చేయకుండా పీసెస్గానే పెట్టేశాను. మీరు మెల్ట్ చేసుకొని వేసుకోండి వైట్ చాక్లెట్ కూడా. ఇప్పుడు మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఎక్సెస్ ఉన్నది మొత్తం ఇలా ఒకసారి మొత్తం కదుపుకొని ఎక్సెస్ ఉన్నది గిన్నెలోకి ఉంచేసుకోవాలండి. చూసారా, ఇలా అన్నిట్లోకి ఫిల్ చేసుకొని వాటిని ఒక 10 మినిట్స్, జస్ట్ 10 మినిట్స్ ఫ్రీజర్లో పెడితే అది గట్టిపడిద్దండి. చూసారా, ఇలా అన్నీ ఫిల్ చేసుకొని 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ అనండి నేను ఫ్రీజర్లో పెట్టింది. ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు కునాఫాని స్ప్రెడ్ చేసుకున్నాను. చూసారు, కునాఫా స్ప్రెడ్ చేసుకుంటే మా పాప నాకు ఒక చాక్లెట్ ఇవ్వు, 2 చాక్లెట్స్ ఇవ్వు, నాకు వేరే తన ఫ్రెండ్కి ఇవ్వాలంట అని చెప్పి చూడండి అసలు అలా బేరాలు ఆడుతుంది నాతో. చేసేదాకా ఆగలేదండి. 5 మినిట్స్కి ఒకసారి వచ్చి అమ్మ అయ్యిందా అంటనే ఉందండి అసలు. చూసారా, ఇలా కుస్తీ పడుతుంది. తనకి 3 చాక్లెట్స్ కావాలి, 2 చాక్లెట్స్ కావాలి అనుకుంటా. ఫైనల్లీ తర్వాత నేను మొత్తం చేశాక ఇస్తాలే అని అంటే సరే అయితే వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను కునాఫా పెట్టేసి దాని మీద మళ్ళీ చాక్లెట్ని స్ప్రెడ్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేశాను. జస్ట్ 1 అవర్ కూడా ఉంచలేదండి నేను ఫ్రిడ్జ్లో. 30 మినిట్స్ అలా ఉంచాను, కానీ బాగా ఫ్రీజ్ అయ్యింది. చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మా ఫ్రెండ్ కూడా తిని చాలా బాగుంది అసలు. అచ్చం బయట కునాఫా చాక్లెట్స్ లాగే ఉంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా నచ్చింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.